హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నాన్ వెజ్ కర్రీస్ కూడా ఏమాత్రం సరిపోవండి ఈ కర్రీ ముందు. ఈరోజు మనం డబల్ బీన్స్ మునక్కాడ కర్రీ చేసుకుంటున్నామండి. దానికోసం ముందుగా మనం డబల్ బీన్స్ని నైట్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న డబల్ బీన్స్ని కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. చాలామంది దీనిపైన పీల్ని రిమూవ్ చేసుకుంటారండి. అదేం అవసరం లేదండి, డైరెక్ట్గా వండేసుకోవచ్చు. డైరెక్ట్గా వండేసుకుంటేనే చాలా బాగుంటుందండి. దీని రుచి అయితే నిజంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాన్ వెజ్ కర్రీస్కి మించి ఉంటుందండి దీని రుచి. ఇలా 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక 3 మినిట్స్ మూత పెట్టుకుని బాగా మగ్గపెట్టుకోవాలండి. ఒక 3 మినిట్స్ మగ్గపెట్టుకున్న తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ఈ మునక్కాడ కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం అంతటికి కలపండి. కలిపిన తర్వాత దాంట్లోకి సరిపడగా పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు ఈ మూడాటిని వేసి బాగా కలిపెట్టండి. ఇందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న బీన్స్ని యాడ్ చేసుకోండి. మొత్తం అన్నిటిని ఒకసారి కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోండి. మొత్తం అంతటిని ఒకసారి కలుపుకొని ఇందులోకి కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడరు, కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుని మొత్తం అన్నీ ఒకసారి కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకబెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. ఆయిల్ పైకి తేలి వాటర్ అంతా ఎగిరిపోతుందండి. ఇంతే, మనకి డబల్ బీన్స్ మునక్కాడ కర్రీ రెడీ అయిపోయిందండి. అన్నంలోకి, చపాతీలోకి, ఎందులోకైనా సరే సూపర్ కాంబినేషన్ అండి. డబల్ బీన్స్ మునక్కాడ టమాటా కర్రీ అండి. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.